స్ట్రైట్ ఇంటూ ద వీడియో వెళ్ళిపోదాం. ఎటువంటి ల్యాగ్ లేకుండా. ఫణిమంతు మీకు తెలుసు కదా, ఫణిమంతు గురించి. తెలియని వాళ్ళకి ఫణిమంతు ఒక కాంటెంట్ క్రియేటర్, డార్క్ కామెడీ చేసేవాడు. 2 years బ్యాక్ కేసు పడింది, జైలు శిక్ష పడింది, తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. సో ఆ పిల్లోడు, ఆ అబ్బాయి గురించి ఈ వీడియో ఎందుకు సడన్ గుర్తొచ్చాడు అంటే, నిన్న ఒక వీడియో చేశాడు. ఆ వీడియో మీద ఎందుకు నాకు రియాక్ట్ అవ్వాలనిపించింది. నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి, పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, రెండూ కవర్ చేస్తా. అండ్ టేక్ అవే పాయింట్ గురించి కూడా మాట్లాడదాం. అది సో నేను సీన్ సెట్ చేస్తున్నా, సీన్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు కదా, అలాగే దిస్ వీడియో ఈజ్ రిగార్డింగ్ మై రియాక్షన్ ఆన్ ఫణిమంతు లేటెస్ట్ వీడియో. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసి రండి, ఫణిమంతు అని ఛానల్ ఉంటుంది, అందులో వెళ్ళి చూడండి లేటెస్ట్ వీడియో. ఇంకా ఫణిమంతు ఎవరో తెలియట్లేదు అంటే, యూనో అజయ్ బాబు వాళ్ళ తమ్ముడు. అజయ్ బాబు అంటే తెలియదా? జూడ్. ఎస్, అతని తమ్ముడు. మరి ఎప్పుడు తెలియలేదు అంటే, ఆయన ఛానల్ కాంటెంట్ స్విచ్ చేసింది వాళ్ళ తమ్ముడు కాంటెంట్ యూస్ చేసి కదా, అంటే వాళ్ళ తమ్ముడు సిచ్యువేషన్ యూస్ చేసే కదా అన్నీ మాట్లాడతా. బట్ జస్ట్ సీన్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు కదా, ఫణిమంతు ఎవరు అనేది అది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్. అంత ఎక్కువసేపు ఉండదు కానీ, బట్ అన్ని డీటెయిల్గా మాట్లాడి చివరి వరకు చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే లైక్ చేయండి. హై పాయింట్లు ఇవ్వమని కూడా అడగను, లైకే చేయండి. హై పాయింట్లు ఉండాలని కూడా లేదు కదా, చాలామంది కాంటెంట్ క్రియేటర్లు కూడా మీరు ఇస్తారు కాబట్టి. వర్త్ అనిపిస్తేనే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వెల్కమ్ టు పవన్ రా టాక్స్. ఫణిమంతు లేటెస్ట్ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏందిరా అంటే, మనోడికి ఇంకా ఆ గిల్టీనెస్ రాలేదు. 100% ఆ రిగ్రెట్ కూడా ఏమీ లేదు, తప్పు చేశాను అని చెప్పి. ఏదో నేమ్ సేక్ అపాలజైజ్ చేశాడు అండ్ నేమ్ సేక్ మాట్లాడుతున్నాడు అని నాకు అనిపించింది. ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పటికీ మనోడు చేసింది తప్పు కాదు అనే భ్రమలోనే ఉన్నాడు అని నా ఫీలింగ్. అక్కడ తప్పు, నేను చేసింది తప్పే, నేను అపాలజైజ్ చేశాను అన్నట్టు చాలా తెలివిగా స్క్రీన్ ప్లే నడుపుతున్నారు. కానీ కరెక్ట్గా మీరు 5th క్లాస్ బ్రెయిన్ ఉన్నా కూడా ఆలోచిస్తే, నాదేం పెద్ద తప్పు కదా, నాకంటా తప్పులు వీళ్ళు కూడా చేశారు కదా, వీళ్ళేమి సినిమా హీరోలు చేశారు, సినిమా ఆర్టిస్టులు చేశారు, సీరియల్ ఆర్టిస్టులు చేశారు, టీవీ ఆర్టిస్టులు చేశారు, మరి వాళ్ళేమి అనట్లేదు, వాళ్ళకేమీ పడట్లేదు, వాట్ ఈస్ దిస్ హిపోక్రసీ అని మనోడు అంటాడు. హిపోక్రసీ అయితే ఉంది, దాని గురించి మాట్లాడతా. కానీ తెలివిగా ఈయన ఏం చెప్తున్నాడంటే, ఈయనేమీ అంత పెద్ద తప్పు కాదు, ఒకవేళ చేసిందా నేను అపాలజైజ్ చేశాను అనే లైన్లో మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఐ హావ్ టు మేక్ షూర్ బ్రోవర్కి వీడియో వెళ్ళాలని కోరుకుంటున్నా. మీరు చేసింది తప్పే. ఫస్ట్ థింగ్, స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్. అది మాట్లాడదాం, వేరే వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది కానీ మీరు ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో అసలు మాట్లాడకూడదు. అండ్ ఐరనీ ఈజ్ యువర్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ ట్రిబ్యూటో లేకపోతే ఇన్స్పిరేషన్ అని చెప్పి ఆ సమయర్ అనేది పెట్టారు. అది కూడా నాకు సెన్సిబుల్గా అనిపించలేదు. ఎందుకంటే ఆయన సిచ్యువేషన్కి మీ సిచ్యువేషన్కి నక్కకి నాగలోకానికి అంత డిఫరెన్స్ ఉంది. యు నో వై? బికాస్ వేరే వాళ్ళు కాసేపు అందరినీ పక్కన పెట్టి, మీరు వీడియోలో చెప్పిన హైపరాది, సాయిధరం తేజు, సినిమా ఆర్టిస్టులు, హీరోలు, వాళ్ళందరి గురించి మాట్లాడదాం. వాళ్ళందరినీ కాసేపు పక్కన పెట్టి, మీరు ఇప్పుడు వరకు నేను ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నాను బట్ చేయలేకపోయాను, బట్ వై నౌ ఎందుకు చేశాను అంటే సమయరా అనేది పెట్టారు. ఓకే, ఆయన ఒక కాంటెంట్ క్రియేటర్, మీరు కాంటెంట్ క్రియేటర్, ఒకటే సేమ్. బట్ ఆయనకి ఇప్పుడు మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో, మీరు చేసిన తప్పు కంటే ఎక్కువ మీకు శిక్ష పడిందని, అది మీకు అప్లై అవుతుంది, ఆయనకి అప్లై అవుతుంది. ఎందుకంటే అక్కడ తప్పు జరిగింది ఆయన వల్ల కాదు. బీర్ బైసెప్స్ అని ఒకరు ఉన్నాడు, ఆడి వల్ల తప్పు జరిగింది. బట్ ఈయన హోస్ట్ చేసాడు, ఈయన ఛానల్ కాబట్టి ఈయనకి ఎక్కువ ఇంపాక్ట్ పడింది. అందరూ సైడ్కి వెళ్ళిపోయారు, ఈయన ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాడు. అది ఆయన కన్వే చేసుకున్నాడు. ఓకే, ఒక మంచి స్టోరీ టెల్లింగ్తో కన్వే చేసుకున్నాడు. ఎందుకురా అంటే, ఈయన తప్పు చాలా తక్కువ, చిన్నది. ఒకటి చేసి ఉండాల్సింది ఏంటంటే, ఏమైతే అడిగాడో పిచ్చి క్వశ్చన్లు అవి కట్ చేయాల్సింది. కానీ తను ఏం చెప్తున్నాడు, నేను 99% కట్ చేసిన, ఆ 1% ఎంత ఇంపాక్ట్ వస్తుంది అని అనుకోలేదని. బట్ అదే ఆలోచించాలి. ఒక పెద్ద క్రియేటర్ అయినప్పుడు అంతా ఆలోచించాలి. ఎడిటర్ అనే వాడికి ఎమోషన్స్ ఉండకూడదు. వాడే ఎడిటర్, వాడికి ఎటువంటి ఎమోషన్స్ ఉండకూడదు. ఎమోషన్స్ ఉంటే ఈ సీన్ ఉంచుదాం అని చెప్పి డైలీమాలో ఉంటాడు. అలా ఏ ఉండకూడదు, క్రూరంగా వెళ్ళిపోవాలి. సో అక్కడ అబ్బాయి చేసిన తప్పు వల్ల చాలా ఫేస్ చేశారు, తను ఎక్స్ప్రెస్ చేసుకున్నాడు. దాన్ని మీ ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేసుకున్నట్టు చూసారు, విచ్ ఇస్ క్వైట్ రాంగ్. ఎందుకంటే అక్కడ వచ్చిన వాడు పిచ్చి క్వశ్చన్ అడిగాడు, ఈయన హోస్ట్ చేయడం వల్ల ఇంపాక్ట్ అయింది. ఇక్కడ మీరే చాలా దరిద్రంగా మాట్లాడారు. అది కూడా ఒక 10-11 ఆడపిల్ల మీద డార్క్ కామెడీ అనే ముసుగులో వరస్ట్ జోక్స్ వేశారు మీరు, మీ సోకాల్ ఫ్రెండ్స్. దానికి 100% శిక్ష పడాలి. మీకు పడ్డది, యూ డిజర్వ్డ్ ఇట్. మీరు అపాలజైజ్ కూడా అప్పుడు కూడా మీరు గమనిస్తే చూడండి, మీరేం హార్ట్ఫుల్గా ఏం చెప్పలేదు, ఇప్పుడు కూడా ఏం చెప్పట్లేదు. ఐ డోంట్ నో ఇంకా ఎందుకు మీరు 100% ఆ రిగ్రెట్ కానీ ఆ గిల్టీనెస్ కానీ ఎందుకు రావట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా మీరు చేసింది కామెడీ అనుకుంటే ఐఎమ్ సారీ టు సే దిస్, దట్స్ నాట్ ఏ కామెడీ. ఓకే, అండ్ మీరేమీ ఒక్కసారి చేసి దొరికిపోలేదు. కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అన్నట్టు మీరు దాన్ని ముందు కూడా చేశారు లైవ్లు పెట్టి. ఓకే,
మీరు మీ సోకాల్ ఫ్రెండ్స్. అప్పుడు దొరకలేనిది ఆ రోజు దొరికారు, మొత్తం అంతా వచ్చేసింది. ఓకే, సో యూ డిజర్వ్ టు గెట్ దట్ పనిష్మెంట్. మీరు అనుభవించారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు కమ్బ్యాక్ ఇచ్చిన వీడియోలో నేనే కామెంట్ చేశాను, కమ్బ్యాక్ స్ట్రాంగ్ ఇవ్వు బ్రో, ఎందుకంటే ప్రతి ఒడికి ఒక సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఉండాలి. ప్రతి ఒడి మిస్టేక్ చేస్తాడు, అలా అని చెప్పి ఆయన చంపి కూడా. ఓకే, సో అదే నేను కోరుకున్నాను. సరే అయ్యింది, అది అయ్యింది, 2 years పనిష్మెంట్, సో లెట్స్ గివ్ అనదర్ ఛాన్స్ అన్నట్టే నేను కామెంట్ పెట్టాను. సో మీరు ఏదో కాంటెంట్ చేసుకుని వెళ్ళిపోతారు. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నిన్న వీడియో నాకు షాకింగ్ అనిపించింది. మీ సిచ్యువేషన్ని సమయరా అయిన అబ్బాయితో పోల్చుకోవడం మీదేదో పెద్ద అంత తప్పు కాదు. సరే అయినా నేను సారీ చెప్పాను. బట్ వాట్ అబౌట్ దీస్ హిపోక్రేట్స్ అంటే, ఓకే వాళ్ళ హిపోక్రసీ నడుస్తుంది. బట్ మీరు చేసింది 100% కాదుగా, 1000% తప్పు. ఓకేనా, దాని గురించి ఎటువంటి క్వశ్చన్ మార్క్ పెట్టుకోదు. మీరు హార్ట్ఫుల్గా సారీ చెప్పకపోతే, చెప్పాలనిపిస్తే ఇంకొకసారి చెప్పండి. చెప్పాలనిపించకపోతే చెప్పడం మానేయండి. కానీ ఇలా మళ్ళీ వీడియోలు చేస్తే మీకే అది ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, మీ శ్రేయోభిలాషిగా ఒక యూట్యూబర్గా చెప్తున్నా, అంతే తప్ప మీ అన్నలాగా మిమ్మల్ని కాంటెంట్ యూజ్ చేసుకొని ఆయనంతా చిల్లర వీడియోలు. మీరు నిన్న వీడియోలో హిపోక్రసీ గురించి మాట్లాడుతున్నప్పుడు సాయిధరమ్ తేజ్ గురించి మాట్లాడారు, హైపర్ ఆది గురించి మాట్లాడారు, హీరో కార్తికేయ గురించి మాట్లాడారు, ఇంకా చాలామంది గురించి మాట్లాడారు కదా. మీ అన్న గురించి ఎందుకు మాట్లాడలేదు? అప్పటి వరకు మీ అన్న చేసిన కాంటెంట్ ఏంటి? ఇదే చిన్న పిల్లలు, ఇదే మైనర్ పిల్లలకి డబ్బులు ఇవ్వడమే కదా వీడియోలో. చిన్న నీకు డబ్బులు, డ్రాయర్కి డబ్బులు కావాలా, ఇదిగో 500. చిన్న నీకు కట్ బనీకి డబ్బులు కావాలా, 1000. ఈ మనీ ఇవ్వడమే తప్పు. చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం, ఇలా చీప్ కాంటెంట్ చేసింది ఎవరు? మీ అన్న. మీ అన్న గురించి మీరు మాట్లాడారా? మాట్లాడలే. పోనీ మీరు ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీ అన్న ఏమైనా స్టాండ్ తీసుకున్నారంటే ఆడికి నాకు సంబంధం లేదన్నాడు. ఎందుకు సంబంధం లేదు? ముందు ఆయన లైవ్కి మీరు వెళ్ళారు, మీ లైవ్కి ఆయన వచ్చాడు. సంబంధం లేదని చెప్పి సడన్గా ఆయన కాంటెంట్ స్విచ్ చేసుకుని ఇప్పుడు మనకి మోటివేషనల్ వీడియోలు, జియో పాలిటిక్స్ చెప్తున్నారు. జియో పాలిటిక్స్ చెప్పినప్పుడు నేను ధర్మం వైపు ఉంటాను, న్యాయం వైపు ఉంటాను అన్నప్పుడు మీ కేసు అప్డేట్లు కూడా చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? మీ తమ్ముళ్ళుగా కిందకి చూడకుండా ఇదొక సమస్యలా చూస్తూ ఆ అప్డేట్లు ఇవ్వాలి కదా. ఇరాన్ వార్ల మీద మాత్రం 30-40 వీడియోలు, మీ మీదే ఒక వీడియో కూడా లేదు. దట్ ఈస్ కాల్డ్ హిపోక్రసీ. మీరు ఓపెన్గా కన్ఫెస్ చేయాలనుకుని అందరినీ తిండి, అందరు హిపోక్రేట్స్ని తిండి. అందులో మీ అన్న ఫస్ట్ రోలో ఉంటాడు. ఐ డోంట్ నో వై యూ డిడ్ బ్రింగ్, ఎందుకు అది. సో ఫస్ట్ మీరు ఆ రిగ్రెట్ పెట్టుకోవద్దు. మీరు చేసిన తప్పు, మీకు రావాల్సిన పనిష్మెంట్ ఏదో వచ్చింది, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయదు. ఇంకోసారి ఒకసారి ఇస్తారు ఛాన్స్, రెండోసారి పోరు. రెండోది మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు, లైక్ అదర్ పీపుల్ ఇన్ అదర్ కేటగిరీస్. ఫస్ట్ సినిమాల గురించి వస్తే, సాయిధరమ్ తేజ్ అయినా, కార్తికేయన్, ఏ హీరోలైనా మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు. లైక్ సుధీర్ బాబు హరోం హరా మూవీకి మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు, పేమెంట్ ఇవ్వలేదు. అంటే కార్తికేయ ఆ స్క్రీన్ ప్లే ఇచ్చాడు రోస్ట్ చేయమని, బట్ సడన్గా పత్తి గింజలాగా ట్వీట్ పెట్టాడు, ఇవన్నీ చెప్పారు కదా. ఫస్ట్ థింగ్ మీది తప్పు, సినిమా వాళ్ళు నమ్మడం. సినిమా వాళ్ళు లాయల్గా ఉంటారు అని నమ్మడం మీ బుద్ధి తక్కువ పని. అది యాడ్ ఉన్నారు సినిమా వాళ్ళు లాయల్గా, వాళ్ళ ఫ్యాన్స్నే వాళ్ళు సరిగ్గా చూసుకోరు. వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు వాడుకుంటారు. సినిమా రిలీజ్ అయినప్పుడే వాళ్ళ ఫ్యాన్స్ గుర్తొస్తారు, మిగిలినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ సమస్యలు గుర్తురారు. మిగిలినప్పుడు వాళ్ళ ఫ్యాన్లు చచ్చిపోయినా కూడా పట్టించుకోరు. సినిమా ప్రీ రిలీజ్లప్పుడు ఎవరైనా చనిపోతే దాన్ని ప్రమోషన్గా కంటెంట్ కింద యూజ్ చేసుకునే రకాలు ఈ రోజుల్లో. మీరు అలాంటి సినిమా వాళ్ళ దగ్గర మీరు లాయల్టీ ఎక్స్పెక్ట్ చేశారు, విచ్ ఈస్ ప్యాథటిక్. సింపుల్. ఇప్పుడు కుమార్ ఆంటీని అంతలా యూజ్ చేసుకున్నారు ఆ టైంలో, అందరు సినిమాలకి ప్రమోషన్కి యూజ్ చేసుకున్నారు. తర్వాత కుమార్ ఆంటీ షాపే లేపుదొబ్బారు. కుమార్ ఆంటీ చాలా కష్టాల్లో ఉన్నది. అప్పుడు ఎవడైనా వచ్చి మాట్లాడారు. అందరం స్వార్థం. అందులో సినిమా వాళ్ళు వాట్రే ఇంత ఎక్స్పీరియన్స్డ్ యూట్యూబర్ అయ్యుండి మీరు సినిమా వాళ్ళ దగ్గర లాయల్టీ ఎక్స్పెక్ట్ చేయడం, అది కూడా మీ మిస్టేకే. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద అడల్ట్ జోక్స్, ఇవన్నీ మీరు చెప్పింది ఫైన్, కరెక్టే. చాలా చీప్ జోక్స్ ఉంటాయి, చాలా హిపోక్రసీ ఉంటాయి. సాయిధరమ్ తేజ్ అని ఏ సినిమాల్లో అయినా 30-40 ఏళ్ళు మన తెలుగు చలనచిత్రంలో చాలా ఉన్నాయి చీప్ లత్కోర్ జోకులు. కానీ ఏమిరా అంటే వీటికి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది మూవీస్కి, ఏ అని, U/A అని, U అని. అలాగే సీరియల్స్లకు కూడా సెన్సార్ బోర్డు ఉంటుంది. ఓకే, మీరు కొన్ని కామెడీ షోలు రెఫరెన్స్గా చెప్పారు కదా, ఆ సెన్సార్ బోర్డుల వల్ల అవి ఉంటాయి. అది కూడా యూజ్ చేసుకొని లూప్ హోల్స్లో ప్లే చేస్తారు, ఫైన్. నేనేమంటే మీరు ఏదైతే మీరు కాంటెంట్ స్టార్ట్ చేశారో, జనాలు కన్జ్యూమ్ చేశారో, అది ఆ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో సెన్సార్ బోర్డు లేదు. అక్కడ సెన్సార్ బోర్డు మన మనస్సాక్షి, మన కామన్ సెన్స్. మీరు అది అప్లై చేయకుండా ఒక చిన్న పిల్లల మీద అలాంటి దరిద్ర కొట్టి జోకులు వేశారు. ఓకేనా, సెన్సార్ బోర్డు ఉన్నా కూడా ఒక చిన్న పిల్లల మీద అలాంటి జోకులు ఒకవేళ ఈ టీవీ ఆర్టిస్టులు కానీ సినిమా యాక్టర్లు కానీ వేస్తే వాళ్ళకి కూడా అలాంటి శిక్ష పడుతుంది. మీకు తెలియట్లే, అది ఆ సీరియస్నెస్ మీకు అర్థం అవ్వట్లే. మీరు డబల్ మీనింగ్ జోకులు, ఆ జోకుల్ని మీరు చేసిన తప్పు పనితో కంపేర్ చేసుకున్నారు. అది దరిదాపులకు కూడా రాదు. అలా అని చెప్పి వాళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పట్లే, వాళ్ళు చేసింది రాంగ్. కానీ మీరు చేసింది పాపం, అందుకు అలాంటి శిక్ష పడింది.
తెలుసుకోండి, ఇప్పటికైనా కొంచెం తెలుసుకోండి మీరు ఏం మాట్లాడారు అనేది తెలుసుకోండి. ఇంకా తెలుసుకోవాలంటే ఆడపిల్ల ప్లేస్లో మీ ఆడపిల్లల్ని ఓర్ మీ కూతుర్లో పెట్టుకొని మీకు సీన్ అర్థమైపోద్ది. గాట్ ఇట్. అది ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇది అయిపోయింది, ఈ సమస్య అయిపోయింది, హీ డిజర్వ్డ్ దట్ పనిష్మెంట్, ఆయన ఇచ్చాడు, బట్ ఇంకా రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదని అర్థమైంది. అది ఆయనకే ఫ్యూచర్లో తెలుస్తుంది. కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈయన చేసింది చాలా నీచకమైన తప్పే, దానికి వచ్చింది పనిష్మెంట్. అలాంటి తప్పులు అంత తప్పు కాకపోయినా ఆల్మోస్ట్ దాని దగ్గరలోకి వెళ్తుంది మన యూట్యూబ్ కాంటెంట్. నేను ఆల్మోస్ట్ ఒక 5-6 వీడియోలు చేశాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, వెరీ సూన్ వాళ్ళు కూడా ఈ కేటగిరీలోకి రావచ్చు. ఇప్పుడు ఒక మైనర్ చిన్న పాప మీద అలాంటి జోకులు వేశారు, పడింది. ఇప్పుడు అదే మైనర్ పిల్లగాళ్ళ మీద, అబ్బాయిల మీద చీప్ కాంటెంట్ నడుపుతున్నాడు ఇమ్రాన్ పరేషన్ బాయ్స్లో. గొడవలు పెట్టడం, బూతులు ఆడించడం, అది రూల్స్కి విరుద్ధం. మనం ఎవడో దాని గురించి మాట్లాడలేదు, కానీ వ్యూవర్షిప్ మాత్రం లక్షల్లో వస్తుంది. ఎందుకు? ఇక్కడ తప్పు పరేషన్ బాయ్స్తో చూస్తున్న ఆడియన్స్తో. లక్షక్క ఛానల్, అందులో చిన్న పిల్లలు ఇన్ఫాంట్స్ని యూజ్ చేసుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అది రూల్స్కి విరుద్ధం. వాళ్ళకి వ్యూస్, కాంటెంట్ చేస్తున్న వాళ్ళదా, కన్జ్యూమ్ చేస్తున్న మీదా తప్పు. ఆ సాయి సానా అని చెప్పి క్రింజ్ కాంటెంట్, వాళ్ళు మైనర్ నుంచి మేజర్ అయ్యారు, కావాలని ఫేక్ లవ్లు, ఫేక్ బ్రేకప్లు, అమ్మనా బూతులు. ఒక శివాజీ మాట్లాడినప్పుడు అంతమంది మీద అడిపారు కదా. ఇప్పుడు ఆడపిల్లలు ఇంత బ్రాడ్ లైట్లో ఒక యూట్యూబ్ ఛానల్ అన్ని పచ్చి బూతులు మాట్లాడినప్పుడు ఈ సోకాల్ యాక్టివిస్టులు, ఈ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎవరు ఉంటారు కదా, మహిళా సంఘాలు, వీళ్ళందరూ ఏమైపోయారు? సరే, వాళ్ళు పక్కన పెట్టేద్దాం. మీరు ఎందుకు డేటా కన్జ్యూమ్ చేస్తున్నారు? వాళ్ళకి ఎందుకని లక్షల్లో వ్యూవర్షిప్? ఇక్కడ సమస్య ఏందిరా అంటే ఫస్ట్ వీ షుడ్ స్టాప్ వాచింగ్ సచ్ కాంటెంట్. అప్పుడు మీరు చూడడం మానేసారు. ఇప్పుడు లక్షల్లో వ్యూస్ 10,000కి 1000కి వచ్చింది అనుకోండి, వాళ్ళు చేయలేరు, ఇంక చేయరు, వేరే పని ఏదో చేసుకుంటారు. ఫస్ట్ తప్పు మందే. ఇంకొకటి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎక్కువ మందికి స్ప్రెడ్ చేస్తే ఆ సోకాల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు ఫన్ మంత్ మీద కేసులు ఎలా అయితే చైన్ రియాక్షన్ వచ్చిందో, ఈ వీటి మీద కూడా చైన్ రియాక్షన్ రావాలంటే వాళ్ళ కాంటెంట్ గురించి వాళ్ళకి తెలియాలి. మేబీ వాళ్ళు చూడలేదేమో అనుకుందాం, కాసేపు అబద్ధాన్ని నిజం అనుకుందాం, చూడలేదేమో వీళ్ళ గురించి. సో మీరు చెప్పండి, సోకాల్ యాక్టివిస్ట్, ఇలాంటి ఛానళ్ళు కొన్ని ఉన్నాయి, ఇలాంటి ఛానల్లో చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని, మైనర్లని అండ్ అడల్టరీ జోక్స్, అడల్టరీ కాంటెంట్, క్రింజ్, ఎమోషనల్ బ్లాక్మెయిల్, సూసైడ్, ఇలాంటి కాంటెంట్ మీద వ్యూవర్షిప్ బిల్డ్ చేస్తున్నారు. దీనివల్ల చూసిన వాళ్ళకి కూడా సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ మంచి కాంటెంట్ వదిలేసి ఇలాంటి కాంటెంట్ క్రియేట్ చేయడానికి కూడా ఫ్యూచర్లో వస్తారు, అండ్ వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. ఇది సొసైటీకి ఒక బ్యాడ్ సిగ్నల్ ఇస్తుంది అని చెప్పి మీరు ఆ సోకాల్ యాక్టివిస్టులకి ఫార్వర్డ్ చేయండి, చూద్దాం అప్పుడు రియాక్ట్ అవుతారు ఎవరు. సో మనం చేయాల్సింది ఫస్ట్ స్టాప్ వాచింగ్ అండ్ దెన్ రిపోర్ట్, అండ్ తర్వాత ఇది సోకాల్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అప్పుడు అర్థమవుతుంది కదా. వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి తెలియట్లేదు అన్నారు అనుకోండి, వాళ్ళకి తెలుస్తుందేమో. ఓకేనా? ఇంకా మీరు హైపర్ అది గురించి వీళ్ళ గురించి మరి సింపుల్ అండి. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంటే మనం ఏం చేయలేం, అది తెలిసిందే. నేను చెప్పేది ఒకటే, మీరు హైపర్ అది ఇలాంటి చాలా చీప్ జోకులు వేస్తాడు కూడా. అండ్ ఇంకో సైడ్ పతివ్రత డైలాగులు కూడా ఉంటాయి. మీరు చూడడం మానేయండి. మీరు వ్యూవర్షిప్ తగ్గించేస్తే ఆబ్వియస్గా అయిపోద్ది కదా ఎవరికైనా. సేమ్ ఫామ్లో డిమాండ్ అండ్ సప్లై. మనం చూడడం మానేసాం అనుకోండి, మనం ఎంకరేజ్ చేయడం మానేసాం అనుకోండి, ఎవరు సినిమా హీరో అయినా, సీరియల్ హీరో అయినా, యూట్యూబ్ హీరో అయినా ఎవడు సర్వే అవ్వలేడు. మనం చూస్తేనే వాళ్ళు స్టార్లు అవుతారు. మనం ఏంటంటే ఇంపల్సివ్ రియాక్షన్లు, హేట్ అయినా లవ్ అయినా, ప్రేమిస్తే ప్రేమించేస్తాం. ఒక హర్ష సాయి, ఒక నాన్వేష్, ఒక షణ్ముఖ్ జశ్వంత్, ఒక ఫన్మంత్. హేట్ వచ్చినా సేమ్, వీళ్ళ నలుగురికి అయితే ఇంకా చాలామంది. నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడు మీరు కాంటెంట్ క్రియేటర్స్తో ఆ ఎమోషనల్ కనెక్ట్ పెట్టుకోవద్దు. మాకు ఫ్రీగా ఇవ్వట్లేదు, మాకు డబ్బులు వస్తున్నాయి, ఓకే, మీరు కష్టపడి డేటా రీఛార్జ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నారు, మీకు అది గివ్ అండ్ టేక్, విన్ విన్ సిచ్యువేషన్, అంతే తప్ప మీరు ఆ ఎమోషనల్ కనెక్ట్ పెట్టుకోవడం వల్ల ఇంపల్సివ్ రియాక్షన్. అది ఆపేసి కాంటెంట్లో చూసి మంచి కాంటెంట్ని కన్జ్యూమ్ చేయండి. చెడ్డ కాంటెంట్ని అసలు సబ్స్క్రైబ్ చేయొద్దు, రిపోర్ట్ చేయండి, షేర్ చేయండి. యాక్టివిస్టులకి షేర్ చేస్తారా, లేకపోతే పెద్ద మనుషులకి షేర్ చేస్తారా, కేసులు చేస్తారా, మీ ఓపిక. అన్నిటికన్నా ఫస్ట్ థింగ్ ఏందిరా అంటే స్టాప్ కన్జ్యూమింగ్. సో ఫనీ మంత్ వీడియో చూసిన తర్వాత నాకు వచ్చిన రియాక్షన్స్ ఇవి. ఫస్ట్ ఆయన 100% ఆయన గిల్టీ ఫీల్ అవ్వట్లేదు, ఆయన గిల్టీ ఎప్పుడు ఫీల్ అవుతాడో తెలియదు, బట్ మీరు చేసింది అయితే 1000% తప్పు. అండ్ స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ సమీర్ రైనా. అండ్ నెక్స్ట్ మీ కంపారిజన్ విత్ అదర్ హిపోక్రేట్స్, వాళ్ళు హిపోక్రేట్సే కానీ మీరు కంపేర్ చేయొద్దు. వాళ్ళు చేసిన మిస్టేక్లో మీది గ్రేవ్ మిస్టేక్. నన్ను వాళ్ళు అంటారా, జనాలు చూసుకుంటారు. మీరు చూసుకొని మీరు మంచి కాంటెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. సింపుల్.
దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. మీకేమనిపించింది ఆయన వీడియో చూసిన తర్వాత? లేదు నువ్వు తప్పు మాట్లాడావు, మాకు ఇలా అనిపించింది, కాయిన్కి ఇంకో సైడ్ కూడా కనబడింది అని అంటారా? అదేంటో కామెంట్ చేయండి. ఆర్ మీ అభిప్రాయం ఏంటో మంచిగా కామెంట్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో వద్దాం. సభ నమస్కారం, ధన్యవాదాలు.